బ్రదర్ సినిమా ఎట్లా ఉంది? సినిమా ఓవరాల్గా అయితే యావరేజ్ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే తీశాడు, మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ల్యాగ్ సీన్లు ఎక్కువ ఉన్నాయి. ల్యాగ్ ఉన్నా కూడా కొన్ని సీన్లు అయితే సెకండ్ హాఫ్ తర్వాత గంగమ్మ ఫైట్ దగ్గర గూస్ బంప్స్ వచ్చాయి, బాగుంది. ఇంకా ఫైట్ ఒకటి ఉంది, అది ఫైట్ సూపర్ తీశాడు. అసలు ఇప్పటివరకు ఎవరు తీయలేదు ఫైట్, అంత మంచిగా తీశాడు. ఫైట్ బాగుంది. సినిమా సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్కి 100 మార్క్స్ అన్న. అల్లు అర్జున్కి అయితే 100 మార్క్స్ ఇవ్వచ్చు. డైరెక్షన్ కూడా ఓకే. సెకండ్ హాఫే కొంచెం డిసప్పాయింట్ అయింది. స్టోరీ కూడా లింక్ చేయలే. ఫస్ట్ ఎంట్రీ సీన్ మనకి ఫారెన్లో ఉంటుంది, జపాన్లో. ఒక 10 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం మన సేమ్ చిత్తూరుకి వచ్చేస్తుంది. మళ్ళీ దానికి లింక్ చేయకుండా ఎండ్ చేసాడు. పార్ట్ 3 అన్నాడు. స్టోరీ అసలు మొత్తం ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయింది, యావరేజ్ ఉంది అంతే. ప్రీ క్లైమాక్స్ ఎట్లా ఉంది? ప్రీ క్లైమాక్స్ ఓకే. క్లైమాక్స్ మళ్ళీ ఫైట్ ఉంది కదా చెప్పాము, ఆ ఫైట్ వల్ల క్లైమాక్స్ లేచింది. మిగతా మొత్తము ఇంకా ఫ్యామిలీ సీన్స్, సీరియల్ టైప్ అలా ఉంది. మీరు ఎవరు ఫ్యాన్? నేను అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తా. ఎవరి ఫ్యాన్ ఉండదు, కానీ ప్రభాస్ ఫ్యాన్ నేను. కానీ జెన్యున్ రివ్యూ చేస్తుంటా నేను. జెన్యున్ రివ్యూ. మీకు ఓవరాల్ చెప్తున్నా, సినిమా హిట్ అంటే హిట్ అంతే. హిట్ అంతే, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కాదు. యావరేజ్ కలెక్షన్లు వస్తాయి అన్న, పెద్ద సినిమా కదా, రేట్స్ పెంచి కలెక్షన్లు 1000 కోట్లు వచ్చేస్తాయి అన్న. బాహుబలి అంటే కష్టం అన్న. 1800 అంటే కష్టం. 1000 కోట్లు అయితే పక్క క్రాస్ అవుతాయి అన్న. యావరేజ్ హిట్ అనుకోవాలి, కానీ సెకండ్ హాఫ్ మొత్తం డిసప్పాయింట్ అన్న. అంతే.